తెలంగాణను రోహింగ్యాలకు అడ్డాగా చేద్దామని అనుకుంటున్నారా అంటూ మంత్రి ఉత్తమ్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలని ధర్మపురి అరవింద్ అన్నారు. అంతేగాని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న అధికారం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముస్లిం ఓట్ల కోసమే ఆయన ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిఏఏ ఎన్ఆర్సీకి ముస్లింలకు సంబంధమే లేదన్నారు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది. రాగదేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు దేశంలో అమలు అవుతున్నది. ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు. ఇది మత విద్వేషాలు రగుల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. ఎన్ఆర్సీకి సిఏఏకి రెండిటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు. భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని? రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఏమనుకుంటున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది దేశద్రోహ చర్య. ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా సిఏఏ ఎన్ఆర్సీని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి.